ఇదైతే ఇంకా బ్రతికే ఉంది, చిన్న పాము. సార్ గుడ్ మార్నింగ్, వచ్చేయండి. సార్ మాధవ్ దార అదే కదా, దార ఐ మీన్ వాటర్ దార. ఇంతకీ పైకి మెట్లు ఇవా? సో మన ట్రెక్ పాత్ అయితే ఇది. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇప్పుడు అలసిపోయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే మేము ఇప్పుడు ట్రెక్ చేస్తున్నాం, మాధవధార ట్రెక్. మీరు ఈ ట్రెక్ని మేబీ చాలామంది చేస్తూ ఉంటారు, ఇది కామన్ ట్రెక్, చాలామంది చేస్తుంటారు, చాలా చిన్నది కూడా. కానీ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో ఈ ట్రెక్ని చూపిస్తాడు. నేను ఇదే కొండ మీద వేరే రూట్లో ట్రెక్ చేశాను, అది మీరు చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇటువైపు అయితే చాలా చిన్న ట్రెక్, ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను, కానీ ఆల్రెడీ అలసిపోయాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. కానీ ఈ ట్రెక్ అయితే చాలా డెన్స్గా ఉంది రూట్, మనం ప్రీవియస్ చేసేంత ఈజీగా అయితే ఏం లేదు. సో చూస్తున్నారు కదా గైస్, చాలా గ్రీనరీగా ఉంది, వర్షాలు కూడా పడడం చాలా బాగుంది. మెట్లు ఎంత దూరం ఉంటాయో నాకు తెలీదు. ఈ మెట్ల వల్ల కొంచెం అలసిపోతున్నాం. సో మీకు తెలుసు కదా సందీప్, సో గైజ్ చాలా మీదకి వచ్చేసాం, అంటే మరీ మీదకేం కాదు, కానీ మీదకి వచ్చాం. బాగా అలసిపోయాం, ఎందుకంటే టోటల్ మొత్తం మెట్లే ఉన్నాయి.
ఇవి ఎన్ని మెట్లు ఉంటాయి? ఇది ఇంకా కూల్గా ఉంది బ్రో, అదైతే కొంచెం కష్టంగానే ఉంది కదా. సో గైస్ తెలీదు, మేబీ 1000 మెట్లు ఉండొచ్చేమో, కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. చాలామంది వచ్చే ప్లేసే ఇది. ఒకవేళ మీరు ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్సలెంట్, వర్త్ ఇట్. ఈ లొకేషన్కే చెప్పాలంటే. మొత్తానికి చాలాసేపు తర్వాత మళ్ళీ మాకు సిటీ కనిపించింది, కానీ ఇంకా చాలా ఎక్కాలి. మెయిన్ కష్టం ఏంటంటే మనకి లాస్ట్ ట్రెక్కి ఈ ట్రెక్కి కంపారిజన్, అది అలాగే ఎలివేషన్ ఉంటుంది, స్లోప్గా ఉంటుంది, కానీ ఇది మెట్లు కదా, అందుకే కొంచెం ఆయాసం వస్తుంది. సో గైస్ వైట్ టీషర్ట్ కనిపిస్తున్నారు కదా, తన పేరు అభి, తను మన సబ్స్క్రైబరే. సో గైజ్ ఆబ్వియస్లీ నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంది. సో తను మన సబ్స్క్రైబరే, కొంచెం షై ఫీల్ అయితే అయ్యాను ఆ రికార్డ్ చేయడానికి. ఇట్ హ్యాపెన్స్. బాగుంటాయి. ఇంకా నాకు కరెక్ట్గా దొరకలేదు, ఏదో తింటుంది పాపం. బాబా అక్కడ చూడు, అయినా అది అసలు ఎక్సలెంట్గా ఉంది. అది స్పైడర్ వెబ్ అయితే కనిపించట్లేదు, ఇక్కడ అది వెబ్ కనిపించింది. అవును. సో గైస్ ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఆహాహా, ఇది చాలా దగ్గరగా ఉంది సార్. మనం అక్కడెక్కడో ఉండేవాళ్ళం. అవును సార్, అవును సార్. ఈ కిందకి ఇంకా లోయే సార్. లేదు, అమ్మో భయంకరంగానే ఉంది గైస్. కొంత దూరం వచ్చిన తర్వాత ఈ సిమెంట్ వచ్చి చాలా బాగుంది. సో ఇక్కడే కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అటువైపు వెళ్ళాం గృహ కోసం, కానీ మాకైతే దొరకలేదు. మీకు చూపిస్తాను, ఇక్కడ నుండి చూడండి. అదైతే గృహలాగే అనిపిస్తుంది, కెమెరాలో కనిపించట్లేదు. ఇక్కడ మీకు ఈ సెంటర్లో రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడే గృహలా మాకు కనిపించింది. మాకైతే ఒక చిన్న ఇది కనిపించింది, గృహలాగా అనిపించింది దూరం నుండి చూస్తే. అంతకి దగ్గరికైతే మేము వెళ్ళాం, కానీ చూద్దాం అసలు దారి ఉందా, అది నిజంగా గృహ అంటే దానికి రూట్ ఇచ్చే ఉంటారు కదా అని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. సందీప్ అక్కడ వరకు వెళ్ళాడు. ఏమైంది బ్రో? దారిలాగే ఉందనుకున్నాడు సందీప్. సరే ఏమంటారు, వెళ్దామా? ట్రై చేద్దాం అట్లీస్ట్. వంశీ నువ్వు వెళ్తావా వెనక? వంశీ మన ఇద్దరం వెనక్కుందాం, 2 టీమ్స్ గట్టి సపరేట్ అయిపోయింది. మట్టి చాలా మెత్తగా ఉంది. అక్కడే జనాలు ఉన్నారు. వెళ్దాం. మర్చిపోయే అవకాశం లేదులే, రూట్ చాలా దగ్గరలోనే ఉంది. ఎండ్ అయిపోయిందా? ఆగు, నేను అక్కడికి వస్తున్నా. చాలా మెత్తగా ఉంది మట్టి. వెళ్ళు, నీ గ్రిప్ ఉందా షూకి? ఇక్కడ బియర్ బాటిల్స్ ఉన్నాయి, అంటే ఎక్కడి వరకు కూడా జనాలు వస్తున్నారు.
అక్కడితో ఎండ్ అయిందా బ్రో? కోడో పిచ్చుకో పక్షం బ్రో, నువ్వు అక్కడ నుండి పైకి ఎక్కడానికి ట్రై చేయి. ఇదంతా స్లోప్ ఉంది, ఆ పైకి ఎక్కి చూద్దాం. చిన్నగా దారి ఉంది. సో గైస్ ట్రై చేసాం ఆ గృహకి వెళ్ళడానికి. గృహ అంటే పెద్దదేం కాదు, చాలా చిన్నది. ఆగండి ఆగండి ఆగండి, ఓకే వెళ్ళిపోండి. అమ్మ నాకేదో గుచ్చుకుంది. సో కొంచెం అంటే రిస్కే, మరి అంత రిస్క్ అంత చిన్న గృహ కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోవడం అనేది వర్త్లెస్ కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎస్, సో చాలా బ్రేక్ అయిపోయింది. దగ్గర 20 minutes వరకు మేము అక్కడే ఉండిపోయాం ఆ కేవ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి. అండ్ మళ్ళీ మా స్టెప్స్ని మేము క్యాచ్ చేసి ఇంకా పైకి వెళ్తున్నాం. తెలీదు ఇంకా మేబీ ఇంకొక 20-30 minutes ట్రెక్ ఉంటుంది. ఇంకొంచెం కష్టపడితే సింహాచలం వెళ్ళి లడ్డు కూడా తినొచ్చాము. ట్రై చేద్దాం. ఇదైతే ఇంకా బ్రతికే ఉంది, చిన్న పాము. బ్రో ఆగు బ్రో, జూమ్ అవ్వట్లేదు. నిజంగా పాము అది పెద్ద అవుద్దా అంటే ఇంత అవుద్దా? పాపం దాని బుర్ర అయితే కట్ అయిపోయింది కానీ అది ఇంకా బ్రతికే ఉంది. బుర్ర కట్ అవ్వలేదు బ్రో, అది బతికే ఉంది బ్రో. అది నీరు కొట్టు బ్రో. నీరు కొట్టు అంటే అది నీటి పురుగు, నీటి పాము బ్రో. అవునా? కాదు, బుర్ర కట్ అయింది. ఎందుకంటే ఇగో నేను ఇక్కడ చూశాను కదా చిన్న మొక్క, ఏదది ఇదిగో ఇక్కడ ఇలా బుర్ర ఉంది, బుర్ర ఇలా కట్ అయిపోయి ఉంది. అవునా? కానీ అది చూస్తుంటే బుర్ర కట్ అయినట్లేదే. చూడు జూమ్లోకి వెళ్ళి. ఎంట్రీ మరీ అవ్వట్లేదు, పైకి లాగట్లే ఏమో కానీ దాన్ని బ్రో అది బ్రతుకుందో ఏంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం పక్కకు పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తాను బ్రో. సో గైస్ టైమ్ 9:20 అవుతుంది. ఇంతవరకు ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. మెట్లు అయితే ఆగిపోయాయి. ఇక్కడ నుంచి ఇలాగా ఒక ప్యాసేజ్ ఉంది, దాన్ని క్యాచ్ చేస్తూ అలా వెళ్తున్నాం ముందుకి. ఓకే, మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అయిపోయాయి. సార్ ఇక్కడ తిందాం, ఇక్కడ బాగుంది. సో గైజ్ కొంత దూరం వచ్చాక మాకు ఇంకో చిన్న రూట్ కనిపించింది, స్ప్లిట్ వే. సార్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఏదో కోట. ఇది ఒక ఓడలు మర్రి. జాగ్రత్త, మట్టి చాలా ముద్దగా ఉంది. బ్రో చాలా బాగుంది బ్రో ఇది కన్స్ట్రక్షన్. రీసెంట్ ఎందుకంటే సిమెంట్ యూజ్ చేశారు కదా. ప్లాస్టిక్ ఉంది సార్, ఇక్కడ తడి కిందనే బెస్ట్. లోపల వచ్చే పావులు ఉంటాయి కన్ఫర్మ్. బ్రో లోపలికి వెళ్దామా అంటే మీరు అందరూ వెళ్ళిన తర్వాత నేను వస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏదో
ఏదో కన్స్ట్రక్షన్ ఉంది కదా దాని లోపలికి అయితే వెళ్తున్నాం. ఓ హైట్ చాలా తక్కువ ఉంది, నాకంటే పొట్టుగా ఉంది. చూడండి బ్రో చూసా ట్రీ మొత్తం దాన్ని. అవునవును సెక్యూరిటీ పోస్ట్ అయ్యి ఉండొచ్చు. అవును సార్, సెక్యూరిటీ పోస్టే అనుకుంటున్నాను నేను. మీరు ఇక్కడ గమనిస్తే ఆ ట్రీ మొత్తం మీకు వేళ్లతో దీన్ని పెకలించేసింది, అంటే దీన్ని పట్టేసుకుంది అనమాట వేళ్లతో. అవును కానీ మర్రి భలే చెట్టు ఉంది. కదా, బాగుంది అసలు. మంచి ఫొటోస్ తీద్దాం. గైస్ ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, కానీ ఎవరైనా వస్తే జాగ్రత్తగా రండి. ఈ ఓడ చూడండి పైనుండి కిందకి దిగింది కదా, అలా భూమిలోకి వెళ్ళిపోతుంది ఓడ. నేచర్ కెన్ ఫైండ్ ఇట్స్ లైఫ్. రోలింగ్ ఏంటి దాన్ని ఏం చేయబోతున్నాను? వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? కొమ్మది లైఫ్లో ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాను. పర్లేదు. సో గైస్ ఇలా వచ్చాం, ఇలా వచ్చేసరికి ఇది ఇంకా ట్రెక్ వే అనమాట. ఇలా వెళ్ళిపోతే హనుమంతవాకి వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్తే సింహాచలం వెళ్ళొచ్చు. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక మేము హనుమంతవాక సైడ్ ట్రెక్ చేసాం. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మేము ట్రెక్ చేసాం, క్యాంపింగ్ చేసాం. రూట్ అయితే బాగుంది. ఇలా ఇంకొంచెం దూరం వెళ్తే మనం సింహాచలం వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి అయితే వెళ్ళాం, కానీ సింహాచలం వెళ్ళి అక్కడి నుండి ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు, మనం లడ్డు కూడా తినచ్చు. చూద్దాం, కొంచెం కష్టమే అక్కడికి వెళ్ళి లడ్డు తినాలంటే. ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది పైన, నాకు ఐడియా లేదు ఏ దేవుడు అనేది, సో ప్లీజ్ ఏమనుకోవద్దు. యాక్చువల్లీ ఇది వ్యూ కాదు, బట్ మనం దీంతో సాటిస్ఫై అవ్వాల్సిందే, ఇంక తప్పదు. సో గైజ్ వ్యూ పాయింట్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే మనకి వ్యూ ఏం కనిపించట్లేదు, తుప్పలు బాగా పెరిగిపోయాయి, బట్ ఇట్స్ ఓకే. సింహాచలం అయితే ఇటు అంటే
టెంపుల్ డివోషనల్గా వెళ్ళాలంటే మాత్రం మీరు అటువైపు నుండే వెళ్ళండి. కానీ ఫన్ అండ్ ట్రెక్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు యాక్సెస్ ఈజీగా ఉంది. మనం మాధవధార ట్రెక్ నుండి స్టెప్స్ ఉన్నాయి అండ్ కొంచెం ఇలాగా మనకి స్లోప్ కూడా ఉంది. కానీ ఓవరాల్ చాలా బాగుంది. మీరు మీ ఫ్రెండ్స్తో ఈజీగా ఈ ట్రెక్ చేయొచ్చు. ఆల్రెడీ చేస్తూ ఉన్న వాళ్ళు లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ట్రెక్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఈ వీడియో గైడ్గా ఉపయోగపడుతుంది. నేను మీకు మ్యాప్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద. అండ్ ఎస్, నా బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఇటువంటి వీడియో లైక్ చేస్తారంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. And see you guys in my next vlog. This is your Gautam signing off.